హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ నవ్య వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చేసానండి. అలాగే హెల్త్ డ్రింక్తో ఇన్స్టెంట్గా కేవలం 10 నిమిషాల్లోనే రాగి జావాను రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ రాగి జావా అనేది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి, కానీ నేను మీకు నచ్చిన విధంగా హెల్తీ డ్రింక్తో వచ్చేసాను మీ ముందుకి. ముఖ్యంగా ఈ రాగి జావాను త్రాగడం వలన మన శరీరంలో ప్రోటీన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. చాలా హెల్తీగా కూడా ఉంటాము. దీనికోసం నేను ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నానండి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఈ రాగి పిండిని వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను ఈ రాగి జావాను 5గురికి సరిపోయేలాగా చేస్తున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటే సరిపోతుంది. పిండి ముద్దలు అనేవి లేకుండా బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 4 కప్స్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. నేను రాగి పిండి ఏ కప్తో తీసుకున్నానో అదే కప్తో నేను వాటర్ పోసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. మనం ఉండలు లేకుండా కలుపుకున్న రాగి పిండిని ఇందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటే సరిపోతుంది, లేకపోతే ఉండలు కడుతుంది. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుందండి. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక 3-4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ రాగి జావా అనేది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో రాగి జావా అనేది. మీరు కూడా మీ ఇంట్లో ఈ ఈజీ ప్రాసెస్ తోటి మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వేసవి కాలంలో ఈ రాగి జావా ఒక గ్లాస్ త్రాగితే చాలా హెల్తీగా ఉంటాము. అలాగే ఈ రాగి జావా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో జొన్న అంబలి ఎలా ప్రిపేర్ చేయాలో అనే వీడియో ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.